అస్వస్థతకు గురైన కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించిన కవిత మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు. ఇరవై 23 రోజుల్లో మెగా డిఎస్సి విజయవంతంగా పూర్తి చేశామన్న మంత్రి నారా లోకేష్. త్వరలోనే డిఎస్సి తుదికి విడుదల చేస్తామని వెల్లడి. నేడు లక్డీకపూల్లో మాజీ సీఎం రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఖర్గే. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు. నేడు తెలంగాణ సెక్రటరియట్ ముట్టడికి ప్రయత్నించిన నిరుద్యోగులు. ఈడ్చికెళ్లి మరీ అరెస్టు చేసిన పోలీసులు. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు. పాష మైలారం పేలుడు ఘటన, ప్రభుత్వం తీరుపై కేటీఆర్ మండిపాటు.